వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచు కుటుంబం ఆస్తి వివాదం తీవ్ర రూపం దాల్చింది. మంచు మనోజ్ చట్టవిరుద్ధంగా తన ఇంటిని, అదే మంచు టౌన్ను ఆక్రమించాడని సినీ యాక్టర్ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మనోజ్, అతని మనుషులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తన కార్యాలయంపై కూడా దాడి చేశారని మోహన్ బాబు తన ఫిర్యాదులో ఆరోపించారు. జల్పల్లిలోని తన నివాసం మంచు టౌన్ను సంఘ విద్రోహ శక్తులతో కలిసి మనోజ్ ఆక్రమించుకున్నాడని ఆయన ఫిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, అతని భార్య మౌనికారెడ్డిపై వెంటనే చర్య తీసుకోవాలని ఆయన రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి మంచు ఫ్యామిలీ హైడ్రామా మరింత తీవ్ర రూపం దాల్చినట్టే. అవునా? మరోవైపు తనపై దాడి జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పేరును మాత్రం ప్రస్తావించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసినట్లు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి మీడియాకు చెప్పారు. హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే, నిన్న అతను ఇంట్లో ఉండగా, అతను వాళ్ళ పిల్లలతో ఉండగా 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నేను ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని తెలియదు 10 మంది అన్నోన్ పర్సన్స్ రాశారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే మంచు టౌన్ మనోజ్ ఆధీనంలోనే ఉంది. మోహన్ బాబు అటువైపు కూడా రావడం లేదు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు మంచు టౌన్లోకి ప్రవేశిస్తారా, లేక మనోజ్ ఈసారి తండ్రిపైనే డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తారా? అసలు ఏం జరగబోతుందనేది వేచి చూడాల్సిందే.